సుందరకాండ తాత్పర్యం 29వ సర్గ. హఠాత్తుగా ఐశ్వర్యం లభించిన వ్యక్తి వద్దకు ఆశ్రితులు వచ్చి చేరినట్లు దుఃఖంతో దైన్యంతో తల్లడిల్లిపోతూ ఉన్న మంగళప్రదురాలు, దోషరహితురాలు, కించిత్ కూడా ఆనందం లేనిదైన ఆ సీతాదేవిని అనేక శుభశకునాలు సమీపించే. నడుము నల్లగా, చుట్టూ తెల్లగా, కొనలందు ఎర్రగా ఉన్న విశాలమైన సీతాదేవి కళ్ళ అందాన్ని వంపు తిరిగిన కనుబొమ్మలు ద్విగుణీకృతం చేస్తున్నాయి. అటువంటి కళ్ళలో ఎడమ కన్ను కొలన్నులో చేప తగిలితే కదిలే పద్మంలా అదిరింది. చూడముచ్చటగా, ఒప్పిదమై, గుండ్రంగా, పరిపుష్టమై, శ్రేష్టమైన అగరు చందనాదులు అలదుకోవడానికి తగినదైన లోకోత్తరుడు భర్త అయిన రామునికి చాలా కాలం తలగడగా ఒప్పారిన సీతాదేవి ఎడమ భుజం కూడా వెంటనే కంపించింది. ఏనుగు తొండల్లా లావైన, పరిపుష్టమైన, అందమైన, ఒకదానితో ఒకటి పొందికగా కలిసి ఉన్న సీతాదేవి తొడలలో ఎడమ తొడ చలిస్తూ రాముడు త్వరలోనే ఆమె ముందుకు రాబోతున్నాడని సూచించింది. నిర్మలములైన నేత్రాలు, మల్లె మొక్క వంటి పలువరుస, చక్కని అవయవ సంపద గల సీతాదేవి నిలబడి ఉండగా, మంగళప్రదమైన బంగారు వన్నె కలిగి ధూళిచేవకింత కాంతి విహీనంగా ఉన్నప్పటికీ శోభిస్తున్న ఆమె చీర భర్త సమాగమ సూచకంగా అన్నట్లు కొద్దిగా జారింది. చక్కని కనుబొమ్మలు గల ఆ సీతాదేవి ఇదివరకే అనుభవపూర్వకంగా సత్ఫలాలను ఇచ్చిన ఆ శుభశకునాల చేత, ఇతర నిమిత్తముల చేత తనకు శుభాలు కలగబోతున్నాయని గ్రహించింది. అంతే. అప్పుడు ఆమె గాలికి, ఎండకు బాగా ఎండిపోయిన విత్తనం వర్షం పడగానే అంకురించిన రీతిలో ఎంతో ఆనందించింది. దొండపండు లాంటి ఎర్రని పెదవి, ఆకర్షణీయమైన నేత్రాలు, కనుబొమ్మలు, ముంగురులు, వంకర తెగిన కనురెప్పలు, తెల్లని అందమైన పలువరుస సంతరించుకున్న సీతాదేవి ముఖారవిందం రాహుముఖం నుండి వెలువడ్డ చంద్రబింబంలా అప్పుడు ప్రకాశించింది. శుభశకునములు గోచరించడంచే పూజ్యురాలైన సీతాదేవి శోకం సమసిపోయింది. అలసత్వం పోయి మ్లానమైన ఆమె ముఖాన వెలుగు ద్యోతకమైంది. సంతోషంతో మనసు వికాసం చెందగా ఆమె చంద్రోదయించే శుక్లపక్ష రాత్రి వలె శోభిల్లింది. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 29వ సర్గ తాత్పర్యం సమాప్తం.